ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు తెలుసు. ఒక ఏజ్ సర్టెన్ ఒక 40, 45 ప్లస్ దాటిందంటే సో, మెల్లిగా డయాబెటిస్ అటాక్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడున్న కండిషన్‌లో ఏజ్‌తోని సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అవుతుంది. బట్ జనరల్‌గా చూసుకుంటే ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్ కంపల్సరీ అటాక్ అనేది జరుగుతుంది. అదే విధంగా బ్యాడ్ డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, లోపం వల్ల పోషకాహార లోపం వల్ల గూడా మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రీ డయాబెటిస్ ఈరోజు యాస్ పర్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ మొత్తంలో చూసుకుంటే ఇండియాలో హైయెస్ట్ డయాబెటిక్ పాపులేషన్ ఉన్నారు. దట్ టూ సో 90% పాపులేషన్ ఇండియాలో ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. అంత హ్యూజ్‌గా మన దగ్గర డయాబెటిస్ అనేది స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చు. మరి డయాబెటిస్‌లో ఎన్ని రకాలుంటాయి అని జూసుకుంటే మనకు తెలుసు టైప్ 1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ ఈ కండిషన్‌లో ఏంటి అంటే బాడీ కంప్లీట్‌గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. సో, ఆ కండిషన్‌లో ఇన్సులిన్‌ని బయట నుంచి మనకి ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ ఉంటారు. సో